కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఉండడం అంటే ఎవరండి? మనందరము క్రీస్తునందే ఉన్నాం కదా. అనగా క్రీస్తును ఎందరైతే విశ్వసించారో, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి వారు ఎవరట? ఇప్పుడు నూతన సృష్టి. ఈ నూతన సృష్టి ఎలా జరిగింది అంటే మనం ఒక వచనాన్ని మనం చదువుకున్న తర్వాత మనం ముందుకెళ్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, మొదటిగా ఏంటండి? దేవుని కృప ప్రత్యక్షమైందట. అదేమనుకున్నాం మనము? కృపా ప్రత్యక్షత అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన అంటే ఆయన ఎలా మనకు అనుగ్రహించాడంటే కృపగా ఆయన మనకి అనుగ్రహించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఇక్కడ అంటున్నాడు ఆయన మొదటిగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, అంటే మొదటిగా కృపా ప్రత్యక్షత అనగా యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా ఈ లోకానికి రావడము, ఆయన ప్రత్యక్షతను మనము చూడవచ్చు. రెండవది 12వ వచనము, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఏమని రాయబడ్డదండి? 13వ వచనంలో మనం చూస్తే మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు. మొదటిగా ఏం జరిగిందట? కృపా ప్రత్యక్షత. మనకి కృప అనుగ్రహించబడ్డది మొదట. ఇక్కడ రాయబడుతుంది 13వ వచనంలో మహిమ యొక్క ప్రత్యక్షత. మహిమ ప్రత్యక్షత అనగా చూడండి, మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు మనందరం ఎదురు చూస్తున్నామట. మొదటిదైతే కృపా ప్రత్యక్షత ద్వారా మనందరం ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాము, మనందరము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇప్పుడు అంటున్నాడు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ ఎలా ఉండాలి మనము? ఆ యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న మనందరము స్వస్థ బుద్ధితోనూ, తరువాత నీతితోనూ ఎలా బ్రతకాలట మనందరము? నీతితో, తరువాత భక్తితోనూ బ్రతికుచుండవలనని మనకు బోధించుచున్నది. అనగా మనందరము కూడా సత్క్రియలతో భక్తి యందు అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం జీవించాలి. గమనించండి, వాక్యము తెలియజేస్తున్నట్లుగా మొదటిగా మనం చదువుకున్నాము, మనందరము కూడా క్రీస్తులో నూతన సృష్టి. ఈ నూతన సృష్టిగా మారడానికి మొదటి ప్రత్యక్షత ఏమిటి అంటే కృపా ప్రత్యక్షత. ఏంటండి మొదటి ప్రత్యక్షత ఏమిటి? కృపా ప్రత్యక్షత. జాగ్రత్తగా అందరూ వినాలి. మొదటిగా కృపా ప్రత్యక్షత. రెండవదిగా మనం చదువుకున్నాము మహిమ ప్రత్యక్షత. అయితే ఇక్కడ మనకి మధ్యలో మరొక ప్రత్యక్షత ఉన్నది. ఏమిటి ఆ ప్రత్యక్షత అంటే, మొదటిగా మనం చూసుకున్నాము కృపా ప్రత్యక్షత ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. అది ఏంటండి? కృపా ప్రత్యక్షత మనం చూసుకున్నాం. అయితే రెండవదిగా మనం చూస్తున్నాము ఆత్మ ప్రత్యక్షత అని రాయబడ్డది లేఖనములో. ఏమిటి ఆ యొక్క ఆత్మ ప్రత్యక్షత? చూద్దాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏం చేయబడుతుందటండి? ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది.
మొదటిగా మనం చూసుకున్నాము కృపా ప్రత్యక్షత అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా రావడాన్ని కృపా ప్రత్యక్షత. రెండవదిగా ఆత్మ ప్రత్యక్షత, అంటే చివరిది మనం చూసాం ఏంటి, ఆయన మహాదేవుడిగా రాబోతున్నాడట. ఎలా వస్తున్నాడు ఆయన? మహిమ ప్రత్యక్షతతో రాబోతున్నాడు, అంటే మహిమతో ఆయన రాబోతున్నాడట. అయితే మధ్యలో మనం చూస్తున్నాము ఏమిటి అంటే మనందరికీ ఆత్మ ప్రత్యక్షత ఏం చేయబడుతుందట? ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఈ ఆత్మ ప్రత్యక్షత ఏమిటంటే ప్రతిరోజు దేవుడు ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడడాన్ని ఆత్మ ప్రత్యక్షత అనవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించి ఆయన తిరిగి లేచి ఆరోహణమైన సమయంలో, అనగా ఆయన ఆరోహణం అవ్వక ముందు ఆయన అంటూ ఉన్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపించబోతున్నాను అన్నాడు. ఆదరణకర్త ఎవరండి? ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుని గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఆయన తండ్రి యొద్దకు వెళ్ళి ఏం చేయబడ్డాడండి? అక్కడ ఆయన ప్రధాన యాజకుడిగా ఆయన అక్కడుండి మన కొరకు ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్ముని ఈ లోకానికి అనగా మనలోనికి పంపించాడు. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు పరలోకంలో ఉన్న ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడండి? అక్కడ కొరింథీ పత్రికలోనే మనం చదువుకున్నాం, ఆయన తన స్వంత రక్తము చేత అనగా స్వరక్తము చేత, కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తము గాక తన స్వరక్తము చేత పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. ఎవరు ప్రవేశించారంటే ఆయన ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ప్రవేశించడం మనం తెలుసుకున్నాం. అయితే చూడండి, ఇక్కడ మరొక ప్రత్యక్షత ఏమిటి అంటే మనం చూసుకున్నాము ఆత్మ యొక్క ప్రత్యక్షత. ఈ ఆత్మ ప్రత్యక్షత, ఈ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఏ ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తున్నాడు? ప్రతిరోజు వాక్యము ద్వారా. చూడండి తర్వాత వచనంలో నా మాట ఉంది, 8వ వచనంలో, ఏలగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము. ఏంటండి? ఆత్మ ద్వారా మనకి ఏమి ప్రత్యక్షత కలుగుతుంది? మనకి ఏమి తెలియచేయబడుతుందట? బుద్ధివాక్యము. రెండవది, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము. ఈ వాక్యం అంతా ఎవరిని గూర్చిన వాక్యము మనకి తెలియచేయబడుతున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి అంటే యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన వాక్యము. వాస్తవానికి పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? 66 పుస్తకాలు. పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు ఎవరిని గూర్చి ఉంది వాక్యము అంటే యేసుక్రీస్తు ప్రభువుని, రాబోతున్న యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి 39 పుస్తకాలు చూపెడుతుంది. మనం చూస్తాము 39 పుస్తకాలు అనగా పాత నిబంధనలో మనకు కనబడుతున్న ప్రవక్తలందరూ కూడా క్రీస్తు రాబోతున్నాడు అని చూపడం మనం చూస్తున్నాం. క్రీస్తును గూర్చిన ఆ యొక్క సందర్భాలు అనేకముగా మనము 39 పుస్తకాల్లో చూస్తాం. అయితే కొత్త నిబంధనలో ఉన్న 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు అని చూపెడుతున్నాయి. మిగతా ఉన్న పుస్తకాలు, పత్రికలు, ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తే రాబోతున్న యేసుక్రీస్తు గురించి అనగా 2వ రాకడలో ఆయన మధ్యాకాశానికి రావడాన్ని, ఆయన మనందరినీ ఆయనలో నిత్య జీవము కలిగి మనందరము ఆయనతో యుగయుగాలు జీవించడాన్ని ఈ పత్రికలన్నీ కూడా మనకి ఏం చేస్తున్నాయంటే తెలియజేస్తున్నాయి. కాబట్టి గమనించాలి, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని గూర్చి మనకి ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు అంటే యేసుక్రీస్తును గూర్చిన వాక్యాన్ని, ఆయన గూర్చిన సంగతులను ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాడండి? ఆయన తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ప్రతిరోజు మనం వాక్యము ద్వారా కడగబడుతున్నాము, వాక్యము ద్వారా దేవుడు మనకు అనేక విషయాలు నేర్పిస్తున్నాడు అంటే కారణం ఏమిటంటే ఆయన ఒక ఆదరణకర్తను మనలోనికి పంపించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే మనలో ఉండి అక్కడ యాజకత్వము చేస్తున్న ఆ ప్రధాన యాజకుని గూర్చి ఇప్పుడు మనకి ప్రత్యక్షత కలుగుతుంది. ఇప్పుడు 2వ ప్రత్యక్షత ఏమిటంటే నేను ఇలా అంటాను, ఈ ప్రధాన యాజకుని ప్రత్యక్షత. మొదటిది ఏమిటండి? కృపా ప్రత్యక్షత అనగా ఆయన శరీరధారిగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు. ఇప్పుడు రెండవదిగా మనం నేర్చుకున్నది యాజకుని యొక్క ప్రత్యక్షత. ఆత్మ ప్రత్యక్షత అనగా ఆయన క్రీస్తును గూర్చిన సంగతులను మనకు ప్రత్యక్షపరుస్తున్నాడు. ఆయన మన హృదయంలో ఆయన ఉండి, మనలో ఉండి క్రీస్తును గూర్చిన సంగతులను మనకు తేట తెల్లంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. రెండవది ఏమిటి అంటే
యాజకుని గూర్చిన ప్రత్యక్షత. మూడవది మనం ఏం చెప్పుకున్నామండి, ఆయన మహాదేవుడిగా వస్తున్నాడట. ఎలాగ వస్తున్నాడు? మహిమ ప్రత్యక్షతతో మన మధ్యలోనికి రాబోతున్నాడు. కాబట్టి ఇక్కడ వరకు మనకు అర్థమైందండి 3 విషయాలు. ఒకటి కృపా ప్రత్యక్షత, 2 యాజకుని ప్రత్యక్షత, 3వది మహిమ ప్రత్యక్షత. మహిమ ప్రత్యక్షత గమనించండి. ఇప్పుడు చూద్దాము. కృపా ప్రత్యక్షత అంటే శరీరధారిగా ఆయన మన మధ్యలోనికి వచ్చాడా రాలేదండి, జరిగిపోయింది. ఇది కృపా ప్రత్యక్షత అనేది జరిగిపోయింది. ఆయన శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చాడు. ఆయన మనకు రక్షకుడిగా ఉన్నాడు. ఆత్మ ప్రత్యక్షత, ఆయన ప్రధాన యాజకుడు. ఆయన యాజకత్వము చేస్తూ అక్కడ మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. మూడవదిగా మహిమ ప్రత్యక్షత, ఆయన మహిమతో మన మధ్యలోనికి రాబోతున్నాడు అనే విషయాన్ని. ఇంతవరకు మనందరికీ ఇది అర్థమైతే నెక్స్ట్ మనం ఆలోచన చేయాలి, మనిషిలో ఎన్ని భాగాలు? మనం 3 ప్రత్యక్షతల కోసం ఆలోచన చేసాము. అయితే మనిషిలో అంటే ఈ శరీరంలో ఎన్ని భాగాలు? అంటే మనిషిలో అంటే శరీరంలో కాదు, శరీరంలో ఎన్ని భాగాలు అంటే చాలా అవయవాలు చెప్తాము కాదు. మనిషిలో ఎన్ని భాగాలు? 1 శరీరము, దేహము, 2వది ఆత్మ, 3వది మనసు. ఎగ్జాక్ట్ 3 విషయాలు మనం చూస్తున్నాం. 1 దేహము, 2వది మనస్సు, 3వది ఆత్మ. అయితే ఈ 3 విషయాల గురించి మనం ధ్యానిద్దాం. మొదటిగా కృపా ప్రత్యక్షతలో మనం చూస్తే, కృపా ప్రత్యక్షతలో శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చిన తరువాత ఆయనను విశ్వసించడము ద్వారా, ఆయన రక్షకుడిగా మనకు అనుగ్రహించబడ్డాడు. అయితే ఆయనను విశ్వసించడము ద్వారా, కృపా ప్రత్యక్షత ద్వారా మనలో దేనికి మార్పు కలిగింది? ఒక్కొక్కరిగా చెప్పాలండి. సుహాస్ నువ్వు చెప్పు. కృపా ప్రత్యక్షతలో మన శరీరములో అనగా మనిషిలో ఎన్ని భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం? ఏంటి ఆ భాగాలు? శరీరము, మనసు, ఆత్మ. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కృపా ప్రత్యక్షతగా మన మధ్యలోనికి వచ్చారు కాబట్టి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా ఈ 3 ఏది మార్పు చెందింది? ఆత్మ. కరెక్టేనా? ఆలోచన చేసుకో ఒకసారి మరలా. సజీవరాజు గారు, ఏది మనలో మార్పు జరిగింది? మనస్సు. అమ్మ మీరు చెప్పండి. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా ఈ 3 1 మనస్సు, 2 ఆత్మ, 3 శరీరము. ఈ 3 దేనికి మార్పు జరిగింది మనలో? ఆత్మకి అంటారా? సరే తేజ మీరు చెప్పండి. ఆత్మకి. సార్ మీరు చెప్పండి. శరీరానికి. అమ్మ నువ్వు? ఆత్మ. శాంతి నువ్వమ్మ? మనసుకా? ఓకే. అయితే ఆలోచన చేద్దాం ఒకసారి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా మనలో నుండి ఏం పోయిందట? పాపం. ఈ పాపం శరీరానికి వచ్చిందా, ఆత్మకు వచ్చిందా? కాదండి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే అవ్వ ఆదాము దేవుడు ఏదైతే పండు తినవద్దన్నాడో ఆ పండు తినడం ద్వారా మీరు నిశ్చయముగా చనిపోతారు అన్నాడా? అనలేదండి. అన్నాడు నిశ్చయముగా చనిపోతారు. అయితే ఈ పండు తిన్నారా తినలేదు అవ్వ ఆదాము? తిన్నారు. తిన్న తర్వాత చనిపోయారా వాళ్ళు? చనిపోలేదు. వాస్తవానికి అక్కడ తండ్రి అయిన దేవుడు చెప్పాడు, నీ ఆత్మ విషయమై నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. వాస్తవానికి వారు చనిపోయారు. ఎలా చనిపోయారంటే ఆత్మ విషయమై వారు చనిపోయారు. అంటే ఇక్కడ పాపం ఎక్కడ స్టార్ట్ చేయిందంటే ఆత్మకు పాపం అంటింది, శరీరానికి కాదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నీ శరీరంలో ఉన్న మలినాన్ని తీసేయడానికి కాదు, కానీ నీ ఆత్మకు అంటిన పాపాన్ని, అనగా ఏదైతే అవిధేయత ద్వారా ఆదాము ద్వారా వచ్చిన ఆ పాపం ఏదైతే ఉందో అది చూద్దాం. చూడండి, ఆ మాట ఉంది రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం.
ఎలాగనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని అవిధేయత వలన అనేకులు ఏం చేయబడ్డారట? నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడ్డాం? ఆత్మ విషయంలో మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన శరీరము నీతిని అనుసరిస్తుందా? ఏదో ఒక విషయంలో పాపంలో పడిపోతుంది కదా, కంటి చూపుతోనో ఆలోచనలోనో, ఏదో ఒక విషయంలో అబద్ధం ఆడడం ద్వారా ఏదో ఒక విషయంలో పడిపోతుంది. కానీ ఇక్కడ రాయబడుతుంది, ఒకని అవిధేయత ద్వారా మన అందరము కూడా ఏం చేయబడ్డామట? పాపులుగా ఎంచబడ్డాం. ఆ పాపం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మీరు ఈ పండు తినవద్దు అన్నప్పుడు ఆ పండు తినడము ద్వారా వారు చచ్చిపోయారు. వాస్తవానికి శరీరంగా వారు చచ్చిపోలేదు, ఆత్మ విషయంలో చనిపోయారు. అంటే ఆత్మకి ఏమైందంటే వారికి పాపం అంటింది. ఇప్పుడు ఆ పాపాన్ని కడగడానికి యేసుక్రీస్తు ప్రభు వారు లోకానికి వచ్చారు. అంతే కదండి. వాస్తవానికి శరీరానికి ఒకవేళ పాపం వస్తే వారు చనిపోయేవారు, అప్పుడే ఆ శాపానికి వారు గురయ్యేవారు. కానీ ఏ శాపము వీరికి వచ్చింది అంటే ఆత్మ విషయమై. ఇప్పుడు మనందరము కూడా ఆత్మ విషయములో ఏం చేయబడుతున్నాము? కృపా ప్రత్యక్షతలో మనకి మార్పు చెందింది ఏంటంటే ఆత్మ. మొదటిగా ఏంటండి? ఆత్మ. చూద్దాం, చూడండి. మనల్ని ఆయన కృప ద్వారా నీతిమంతులుగా తీర్చాడు. క్రీస్తును అంగీకరించిన తరువాత దేహము, మనస్సు, ఆత్మ దేనికి మార్పు చెందుతుంది అంటే ఆత్మకి అని మనం చూసుకున్నాం. అయితే రోమాపత్రిక 8వ అధ్యాయాన్ని కూడా మనం ధ్యానిద్దాం. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఏమున్నదటండి? మన ఆత్మ జీవము కలిగి ఉన్నది. ఆలోచన చేయాలి. ఇక్కడ వాక్యము మనకు తెలియజేస్తున్నట్లుగా, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగినది. ఇప్పుడు ఈ దేనికి రక్షణ కలిగింది? మన ఆత్మకే రక్షణ కలిగింది. కాబట్టి ఇప్పుడు నీతి విషయమే జీవము కలిగి ఉన్నది అంటున్నాడు. కాబట్టి మనము మరొక వచనాన్ని కూడా చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈ కృపా ప్రత్యక్షతలో మనకు కలిగిన అనుభవం ఏమిటంటే ఆత్మలో మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మొదటి కృపా ప్రత్యక్షతలో మనం చూస్తున్నాము, మన ఆత్మ విషయమై మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. మన ఆత్మలో మనకి ఇప్పుడు మార్పు జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఎలా తీర్చబడ్డామంటే నూతన సృష్టిగా మనం అందరము కూడా చేయబడ్డాం. ఇప్పుడు మన ఆత్మ ఏం చేయబడ్డదంటే నూతన సృష్టిగా మార్చబడ్డది, నూతన స్వభావము కలిగినదిగా దేవుడు మనకి అనుగ్రహించాడు. చూద్దాము, ఈ యొక్క కృపా ప్రత్యక్షతలో మనకు కలిగిన అనుభవం ఏమిటంటే నీతిమంతులుగా, అంటే ఆత్మలో మనకు మార్పు జరిగిందండి. రెండవది మనం చూసుకున్నాము, ప్రధాన యాజకుడు. ఆయన ఎవరండి? ప్రధాన యాజకుడు. ఎక్కడున్నాడు ఈయన? తండ్రి యొద్ద ఆయన స్వరక్తము చేత ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించి మనందరి కొరకు విజ్ఞాపన చేయుచున్నాడని చదువుకున్నాం. మూడవదేమో ఆయన మహాదేవుడు ఎలా రాబోతున్నాడట? మహిమ ప్రత్యక్షతతో రాబోతున్నాడు అనుకున్నాం. అయితే చివరిగా మహిమ ప్రత్యక్షత కోసం చూసుకుంటే ఆ తర్వాత ఈ యొక్క యాజకుని ప్రత్యక్షతను గురించి మనం తర్వాత చూద్దాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. ముందు చూద్దాం. చూడండి, మహాదేవుడు మహిమ ప్రత్యక్షతలో మార్పు జరిగేది దేనికి? మహాదేవుడిగా రాబోతున్నాడు. మహిమ ప్రత్యక్షతది. ఆ మహిమ ప్రత్యక్షతలో మనం 3 చెప్పుకున్నాం కదా. ఒకటేంటి? సుహాస్మర్లో చెప్పాలి. శరీరము, మనసు, ఆత్మ. అయితే ఈ మూడాటిలో కృపా ప్రత్యక్షతకి మనం చూసుకున్న మొదటి దేనికి మార్పు చెందింది? ఆత్మకి. రైట్. తర్వాత ఇప్పుడు జరగబోయేది ఏమిటంటే మహిమ ప్రత్యక్షత. ఆయన మహాదేవుడిగా ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. అప్పుడు జరగబోయేది ఏమిటో ఆలోచన చేద్దాం. ఒక్కొక్కరిగా చెప్పండి. మళ్ళీ నువ్వు చెప్పు ఫస్ట్. మహిమ ప్రత్యక్షతలో యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్న రెండో రాకడలో అప్పుడు దేనికి మార్పు జరుగుతుంది? 1 దేహము, 2 ఆత్మ, 3 మనస్సు. కరెక్టేనా? ఆలోచన సార్ మీరు చెప్పండి. మనస్సు, దేహము. అమ్మ మీరు ఇప్పుడు ఎవరు రాంగ్ చెప్పినా ఎవరు ఏమనుకోవద్దు, ఎందుకంటే మనకు గుర్తుంటుంది. ఇలా అడగడం ద్వారా మీరు తప్పు చెప్పినా రైట్ చెప్పినా కూడా గుర్తుంటుంది మనందరికి కూడా, పిల్లలు కూడా నేర్చుకుంటారు. అమ్మ మీరు? ఆత్మ. మీరు? దేహము. తేజ మీరు? శరీరము. అమ్మ నీవు? శరీరం. అమ్మ నువ్వు?
శరీరము కరెక్టే, ఎందుకంటే ఎక్కువ శరీరానికి ఓటింగ్ వచ్చింది. అసలు వాస్తవానికి మనం ఆలోచన చేయాలి, ఆయన మహిమ శరీరముతో అనగా ఆయన మహిమ ప్రత్యక్షతతో వచ్చినప్పుడు మనందరి యొక్క శరీరానికి విమోచన కలుగుతుందట. ఏంటండి శరీరానికి విమోచన ఎలా మారబోతుంది? శరీరము అంటే మహిమ శరీరముగా మారబోతుంది. కృపా ప్రత్యక్షతలోనేమో ఆత్మకు రక్షణ కలిగింది, ఆత్మ మార్చబడ్డది. ఇప్పుడు మహిమ ప్రత్యక్షతలో ఏం జరుగుతుంది అంటే ఏం జరుగుతుందండి? దేహానికి అనగా శరీరానికి మార్పు జరుగుతుంది. చూద్దాం, దానిని గురించి వాక్యంలో మనం కొన్ని వాక్య భాగాలను కూడా మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఎవరితో సమమటండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మహిమ శరీరము దాల్చుకుని ఆయన తండ్రి వద్దకు చేరాడో, అదే విధముగా ఆయన మహిమ ప్రత్యక్షతలో మరలా తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏదైతే శరీరాన్ని దాల్చుకుని ఉన్నాడో, ఏదైతే మహిమను పొందుకున్న శరీరముతో ఉన్నాడో సమముగా ఉంటామట మనందరము కూడా. ఎప్పుడు అంటే ఆయన మహిమ ప్రత్యక్షతలో వచ్చినప్పుడు. మరలా చదువుదాం అదే మాటను. మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా. ఎక్కువ తక్కువ కాదండి. మనం నీతిమంతులం ఎంత అంటే మనం ఎక్కువ, యేసుక్రీస్తు ప్రభు గారి కంటే మనం తక్కువ అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఆయనతో సమానముగా. ఇప్పుడు వాక్యం తెలియజేస్తుంది ఆయన ఎంత మహిమతో ఆయన శరీరముతో ఉన్నాడో అంత మహిమ శరీరము కూడా. అందుకని ఇక్కడ రాయబడింది క్లియర్గా, సమరూపము గల దానిగా మార్చబడుతుందట మన శరీరం. ఈ పాపపు శరీరానికి ఎప్పుడు రక్షణ కలుగుతుంది అంటే, ఈ పాపపు శరీరానికి ఎప్పుడు మార్పు కలుగుతుంది అంటే ఆయన మహిమ ప్రత్యక్షతలో రాబోతున్నప్పుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, మరొక మాటను కూడా మనం చూద్దాం. చూడండి, దేహ విమోచన అంటున్నాడు రోమాపత్రిక 8వ అధ్యాయము. రోమాపత్రిక 8వ అధ్యాయము 23వ వచనము. ఆత్మ యొక్క ప్రథమ ఫలమును నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మన దేహము యొక్క విమోచన. ఇక్కడ పౌలు గారు రోమపత్రికలో దేహ విమోచన అంటున్నాడు. మనం ఏం చేస్తున్నామట? ఈ దేహ విమోచన కోసం మూలుగుచున్నాం. ఇది పాపముతో నిండి ఉన్న శరీరం. మనం చదువుకుంటున్నాం కదా రోమపత్రికలో. ఇది పాపమునకు లోనైన శరీరము. దీని నుండి విమోచన ఎప్పుడు కలుగుతుందయ్యా అని మూలుగుచున్నామట. కాబట్టి ఆలోచన చేయాలి. వాక్యం తెలియజేస్తుంది దేహ విమోచన. 3వ వచనం చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఏంటంటే జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. భూమి మీద ఉన్న గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. ఏ నివాసం అండి? ఈ లోకంలో ఏ గుడారం ఉంది మనకి? మనం నివసించడానికి ఉన్న గుడారం ఏమిటి? మన శరీరము. ఈ శరీరం విషయమై ఇక్కడ కొరింథీ పట్టణంకి రాస్తున్న ఈ లేఖలో అంటున్నాడు, భూమి మీద ఉన్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు. ఇది ఏటట? చేతి పని కాదట, దేవుని చేత కట్టబడే గుడారమట. తర్వాత చూడండి, నిత్యమైనది. ఇది ఎప్పటికీ కూడా చెదిరిపోనిది, శాశ్వతమైనది. అందుకని అంటున్నాడు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము.
మనకి ఆయన రెండవ రాకడలో ఈ శరీరం మార్పు చెందుతుంది, కానీ మన కొరకు ఏం చేయబడ్డదట? ముందుగా సిద్ధపరిచి ఉన్నదట. ఈ వాక్యం తెలియజేస్తుంది, దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నది. దేవుడు మన కొరకు ఆయన ఏ యొక్క మహిమ శరీరము దాల్చుకుని ఉన్నాడో అదే మహిమ శరీరం మన కొరకు కూడా సిద్ధపరచబడ్డది. కానీ ఎప్పుడు మనం ఆ శరీరంలోకి మార్చబడతామంటే ఆయన మన కొరకు మహిమ ప్రత్యక్షతలో మహాదేవుడిగా భూలోకానికి వచ్చినప్పుడు మనందరం కూడా ఆ మహిమ శరీరంలోనికి మార్చబడతాం. మనందరం కూడా మహిమ శరీరము దాల్చుకుని ఆయనతో పాటు మధ్యాకాశానికి వెళ్ళడము లేఖనంలో మనం చూస్తాం. కాబట్టి ఆలోచన చేయాలి. మొదటిగా ఏంటండి? కృపా ప్రత్యక్షత. రెండవదిగా మనం చూసుకున్నాము యాజకుని ప్రత్యక్షత. అయితే దాన్ని మనం వివరించుకుందాం. మూడవదిగా మహాదేవుని ప్రత్యక్షతలో మనం తెలుసుకున్నది ఏమిటంటే మన శరీరానికి మార్పు కలుగుతుంది. ఇప్పుడు చూద్దాం. మహిమ ప్రత్యక్షతలో దేహానికి మార్పు కలుగుతుంది. కృపా ప్రత్యక్షతలో మనం చూసుకున్నాం ఆయన మహాదేవుడిగా వస్తున్న కృపా ప్రత్యక్షతలో ఆయన రక్షకుడిగా వచ్చాడు. మహిమ ప్రత్యక్షతలో ఆయన మహాదేవుడిగా వచ్చాడు. ఆత్మ ప్రత్యక్షతలో మనం చూస్తున్నాము ప్రధాన యాజకుని గూర్చిన సంగతులు మనకు తెలియజేయబడుతున్నాయి. దానిని గూర్చిన వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి. ప్రధాన యాజకుడిగా పరలోకములో ఆయన ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దేనికి మార్పు జరుగుతుంది? ప్రధాన యాజకుడిగా ఆయన పరలోకములో అనగా తండ్రి యొద్ద మనందరి కొరకు ఆయన స్వరక్తము చేత అక్కడ ప్రవేశించి మన కొరకు విజ్ఞాపన చేయడము ద్వారా ఇప్పుడు ఈ లోకములో ఉన్న మనకి ఏం జరుగుతుంది? దేనికి మార్పు జరుగుతుంది? మనస్సుకి. అంతేనండి, మనస్సుకి. అంటే అయిపోయినాయి, ఆల్రెడీ 3 అయిపోయినాయి కదా, ఉన్నది ఒకటే మనస్సు. ఈ మనస్సుకు మార్పు జరుగుతుంది. ఎలా మనస్సుకు మార్పు జరుగుతుంది? వాక్య ప్రకారం ఏమిటి మనం చూసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం 12వ వచనము. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. యాలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైల పడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల 14వ వచనం. ఓకే. నిత్యుడగు ఆత్మ ద్వారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఏం చేయబడుతుందండి? ఇప్పుడు ప్రధాన యాజకుని గూర్చిన ప్రత్యక్షత అనగా యేసు క్రీస్తుని గూర్చిన సంగతులను మనకు తెలియచేయడము ద్వారా ఏం చేయబడుతున్నామట? మన మనస్సాక్షి ఏం చేయబడుతుంది? శుద్ధి చేయబడుతుంది. ఇప్పుడు ఏం మారుతుంది మనలో అంటే మనస్సుని శుద్ధి చేయడము, మనస్సు మార్పు జరుగుతుంది. మొదటిది కృపా ప్రత్యక్షత ద్వారా ఏమి జరిగింది? ఆత్మ మార్పు జరిగింది. మహిమ ప్రత్యక్షత ద్వారా శరీరానికి మార్పు జరగబోతుంది. మూడవది అనగా మధ్యలో చూసాం మనం ప్రధాన యాజకుని గూర్చిన ప్రత్యక్షత ద్వారా ఇప్పుడు ఏం జరుగుతుంటే మనస్సాక్షికి అనగా మనస్సుకి ఏం జరుగుతుందంటే శుద్ధి జరుగుతుందట, మార్పు జరుగుతుంది. కాబట్టి ఆలోచన చేద్దాము. ఈ వచనము ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు అంటే మనందరికీ ఏమి జరగబోతుందంటే మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడుతుంది అంటున్నాడు. మళ్ళా వచనం చదువుతున్నాడు. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన స్వరక్తము చేత ప్రవేశించాడని చదువుకున్నాం. ఆయన రక్తము ఏం చేస్తుందట? క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందట. ఇప్పుడు క్రీస్తు రక్తము ప్రోక్షించబడడం అంటే ఏమిటంటే ఆయన రక్తము మన మీద ఏం చేయబడుతుందండి?
ప్రోక్షణ అంటే ఏమిటి? చల్లడము అనగా మన మీద పోయడము. ఆ యొక్క రక్తము ద్వారానే ఇప్పుడు మనకి ఏం చేయబడుతుందంటే మనస్సాక్షి కూడా ఏం చేయబడుతుందట? శుద్ధి చేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనందరము కూడా ఏం చేయబడ్డామట? మనస్సు విషయంలో మార్పు చెందుతున్నాం. ఎందుకు, ఎలా చెందగలుగుతున్నామంటే ఆయన మన కొరకు అక్కడ సదాకాలము అక్కడ ఉన్నాడు కాబట్టి, ఆయన తండ్రి యొద్ద నిలిచి ఉన్నంత కాలము ఇప్పుడు మనము ఏం చేయబడతామండి? మన మనస్సు విషయమై శుద్ధి చేయబడుతూ ఉంటాము. శుద్ధి చేయబడాలంటే ఇప్పుడు ఏం చేయాలి మనము? క్వశ్చన్. ఆత్మ ప్రత్యక్షతలో అంటే యాజకుని గూర్చిన ప్రత్యక్షతలో ఇప్పుడు మన యొక్క మనస్సు శుద్ధి చేయబడాలి. మనం బ్రతికున్నంత కాలము మన మనసు ఏం చేయబడాలి? శుద్ధీకరణ జరగాలట. జరగాలంటే ఏం చేయబడాలి అంటే ఇందాక చెప్పినట్లుగా ఆ ఆత్మదేవుడు, ఆ పరిశుద్ధాత్మదేవుడు క్రీస్తుని గూర్చిన సంగతులు మనకు బయలుపరిచినప్పుడు, అది ఎలాగైనా కావచ్చు, ఏ రూపంలో అయినా కావచ్చు, వాక్యము మన యొద్దకు వచ్చినప్పుడు ఏం చేయబడతామంటే మనందరము కూడా మన మనస్సులో క్రీస్తుని గూర్చిన ఆలోచనలను, ఆయన సంగతులను, ఆయన ఉద్దేశాలను, ఆయన చిత్తాన్ని మనం ఎరిగినప్పుడు మన మనస్సు మరింతగా ఏం చేయబడుతుంది? శుద్ధీకరణ చేయబడుతుంది, శుద్ధి చేయబడుతుంది, మార్పు చెందుతుందట మన మనసు. మన మనసు మార్పు చెందడము ద్వారా మనము నెక్స్ట్ ఏం చేయబడతామంటే ఆ జీవం ఏదైతే ఉందో, ఆ నూతన జీవము, ఆ నిత్య జీవం ఏదైతే ఉందో దానిని మనము ఈ లోకంలోనే అనుభవించగలమాట. ఇప్పుడు మన అందరము నూతన సృష్టి అన్నాడు దేవుడు. మొదటి ఆ యొక్క వచనం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చదువుకున్నాం మూల వాక్యముగా. మరొకసారి చదవండి ఆ మాట. ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. కాబట్టి వాక్యము తెలియజేస్తున్నట్లుగా ఇప్పుడు మనం చదువుకున్న ఈ ప్రత్యక్షతలు ఏవైతే ఉన్నాయో, మొదటిగా మరలా చెబుతున్నాను, చివరిగా ఆయన కృపా ప్రత్యక్షత ద్వారా మన ఆత్మకు మార్పు జరిగింది. అనగా ఆయన రక్షకుడు అని అంగీకరించడము ద్వారా, ఆనాడు మొదటి ఆదాము ద్వారా ఏదైతే ఆత్మ పాపము చేత నింపబడ్డదో, అవిధేయత ద్వారా పాపము ద్వారా నింపబడ్డదో, అదే ఆత్మ యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడము ద్వారా ఇప్పుడు ఏం చేయబడ్డదండి? నీతి ద్వారా, అనగా నీతిమంతులుగా మనం తీర్చబడ్డామంటే ఆత్మ విషయమై ఆత్మ మార్పు జరగడము ద్వారా మనము యేసుక్రీస్తునందు సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. రెండవది యాజకుని ప్రత్యక్షత, అనగా ప్రధాన యాజకుని ప్రత్యక్షత. చదువుకున్న వాక్యం కూడా ఆత్మ ప్రత్యక్షత అని చదువుకున్నాం. ఆ ఆత్మ ప్రత్యక్షత ద్వారా మనకు వచ్చేది ఏమిటంటే క్రీస్తును గూర్చిన సంగతులను మనలో ఉండే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి దానిని మనకి వెల్లడిపరుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే మన మనస్సుకు శుద్ధి కలుగుతుంది, మన మనస్సుకు మార్పు జరుగుతుంది. మూడవదిగా మహిమ ప్రత్యక్షత, ఆయన మహాదేవుడిగా రాబోతున్నాడు. అప్పుడు మన శరీరానికి మార్పు జరగబోతుంది. గమనించండి, మొదటిది జరిగిపోయింది. ఏం జరిగిందంటే ఆత్మ మార్పు జరిగిపోయింది. మిగతా రెండు ఏవైతే ఉన్నాయో మన మనస్సు జరుగుతూ ఉంది. ఆ వాక్యాన్ని, క్రీస్తుని గూర్చిన సంగతులు వినడము ద్వారా మన మనస్సు మారుతూ ఉంది, మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతూ ఉంది. మూడవదిగా ఆయన మహిమ శరీరముతో రాబోతున్నాడు మనందరికీ కూడా. ఆయన రీతిగా ఆయన ఎలాగైతే మహిమ శరీరమును దాల్చుకుని ఉన్నాడో అదే మహిమ శరీరం మనకు ఇవ్వబోతున్నాడు ఆయన. కానీ ఆయన అంటున్నాడు, వాక్యము ద్వారా చెబుతున్నాడు, ఆ మహిమ శరీరాలు మన కొరకు సిద్ధపరచబడ్డాయి. అయితే అది ఎప్పుడు మార్పు చెందుతుందంటే ఆయన మన మధ్యలోనికి వచ్చే సమయం ఉంది. అది రెండవ రాకడ. ఆయన మహాదేవుడిగా మన మధ్యలోనికి రాబోతున్నాడు. అప్పుడు మన శరీరాలన్నీ కూడా మహిమ శరీరాలుగా మార్చబోతున్నాయి. అయితే ఇది ఏ నూతన సృష్టి మనకి కలగడము, మనల్ని నూతన సృష్టిగా మార్చడానికి గల కారణాన్ని మనము 3 ప్రత్యక్షతలు మనం చూసుకున్నాం. దేవుని చిత్తమైతే దీనిని మనం కొనసాగిందాము వచ్చే వారం. ఈ నూతన సృష్టిలో మనం ఆయన యొక్క జీవాన్ని, మనకు అనుగ్రహించిన ఆ నూతన జీవాన్ని, ఆ యొక్క నిత్య జీవాన్ని ఎలా అనుభవించాలనే ఒక విషయాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్.